హాయ్ అండి. ఈరోజు క్యారెట్ రైస్ని 10 మినిట్స్లో ఎలాగా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలాంటి రైస్లోకి కొంచెం నెయ్యి అడిషనల్గా యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది అన్నమాట. దీనిలోనే ఒక గరిటెడు ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ముందుగా 4 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూను మినప్పప్పు తాలింపులాగా పెట్టుకుందామండి. ఫ్లేవర్ కూడా బాగుంటుందని యాలకులు వేసాను. 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేద్దాం. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి వేగనిద్దాం. వేగాక దీనిలోనే 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేశాక కొంచెం వేగుతుండగానే కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి, మీ స్పైసీ ఎలా తింటారనుకుంటే దాని ప్రకారం వేసుకోండి పచ్చిమిర్చిని. ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగాను, దీన్ని వేసాను. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి వేగనిద్దాం. దీనిలోకి ఎక్కువగా గరం మసాలాలు కానీ అల్లం చిన్నులపాయ పేస్ట్ కానీ అలా ఏం వాడట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. పిల్లలు పెద్దలు ఇంట్రెస్ట్గా బాగా తింటారు. బాక్స్లో పెట్టి పంపిస్తే బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తెస్తారనమాట. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి. అందుకని నేను ఇలా కర్రీ కాకుండా ఇలా రైస్లు బాగా చేసేదాన్ని చిన్న పాపగా ఉన్నప్పుడు. దీనిలోకి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు క్యారెట్ తురుము వేసేద్దాం. వేసి ఇలాగా కలిగి తిప్పుకుందాం. ఇలా క్యారెట్ని రొటీన్ లైఫ్లో చక్కగా డే బై డే అయినా కానీ పిల్లలకి పెట్టడం వల్ల రకరకాల రెసిపీస్తో చాలా హెల్తీ అనమాట. పిల్లలకి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి కొంచెం మగ్గనిద్దాం. మనం దీనిలోకి అడిషనల్గా వేరే మసాలాలు ఏం కాదు కానీ కొంచెం లైట్గా 1/2 స్పూను గరం మసాలాని అయితే యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. కంపల్సరీగా స్కూల్కి తీసుకెళ్ళిన బాక్స్ని ఖాళీ చేసి అయితే తెస్తారనమాట. పిల్లలతోటి లంచ్ బాక్సులు రిటర్న్ తెస్తుంటే ఎంత బాధపడతారు కదా తల్లులు. ఇలా చేసి చూడండి, తప్పనిసరిగా పిల్లలు బాగా తింటారు. అది మగ్గేలోపు అన్నం వండి పెట్టుకున్న అన్నాన్ని ఇలా వేడి అన్నం పక్కన ఇలా ఆరబెట్టుకొని దీనిలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు, నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇలా పక్కన 2 స్పూన్లు నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నము ఆరిపోయిన తర్వాత పొడిలాడుతుంది, ముద్దగా లేకుండా ఉంటుందన్నమాట రైస్కి. సో ఇలా చేస్తున్నాను. దీన్ని కంపల్సరీ ఫాలో అవ్వండి, దీనైతే స్కిప్ చేయకండి. ఓకేనా. ఇది మగ్గిపోయింది. ఈ మగ్గిన దాన్ని ఒక్కసారి కలిగి తిప్పుకొని, ఇంతకంటే మరీ మాడిపోతుంది, జాగ్రత్తగా చూసుకొని దీనిలోకి మనం కలిపి పెట్టాం కదా, నెయ్యి కలిపెట్టిన అన్నాన్ని దీనిలో వేసేద్దాం. కంపల్సరీ నెయ్యి అనేం అవసరం లేదండి, నూనె అయినా వేసుకోవచ్చు మీరు. దీన్ని కావాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేయొచ్చు, కానీ అంత టేస్ట్ ఏమి ఉండదు. పిల్లలకి పెట్టేది హెల్తీ కదా, అందువల్ల ఫ్రెష్ రైస్తోనే చేయండి. చక్కగా ఇలా కలిగి తిప్పితే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. లాస్ట్లో నేనైతే పుదీనాతో గార్నిష్ చేస్తున్నానండి. పుదీనా ఫ్రెష్గా మన తోటలోనే ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి గార్నిష్ చేసి లాస్ట్గా ఒక్క నిమ్మ చెక్కని, హాఫ్ నిమ్మ చెక్కని ఇలా పిండుకుంటే టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది అనమాట. ఇలా బాక్స్లో పెట్టి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పంపిస్తే వాళ్ళు చక్కగా తింటారు. మా పాప అయితే రైతా తినదు, సో నేను కొంచెం కొబ్బరి కారం వేస్తాను. అంత మంటగా ఉండదండి మా కొబ్బరి కారం, చక్కగా దాంతో తినేస్తుంది తను. మీరైతే రైతా తినే పిల్లలైతే రైతా పంపించండి, లేదంటే ఉత్తి రైస్ అయినా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఓకేనా. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నచ్చితే షేర్ చేయండి. ఓకేనా. చక్కగా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించడం వల్ల పిల్లలకి చక్కగా ఇంట్రెస్ట్గా ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా ఖాళీ లంచ్ బాక్స్ ఇంటికి తెస్తారు. ఓకేనా. నచ్చిందా?
Okay, like, share and subscribe my channel. Thank you.